నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మోంగ్లా పోర్ట్ని చైనా డెవలప్ చేయడం కోసం అంగీకరించిన తర్వాత భారతదేశం వ్యూహాల్లోనూ ఎత్తుగడల్లోనూ మార్పు వచ్చిందా? అసలు మోంగ్లా పోర్ట్ మీద చైనా కాన్సన్ట్రేషన్ గల కారణం ఏంటి? సింపుల్. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగంగా వాళ్ళు భారతదేశాన్ని చుట్టుముట్టి ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, పోర్ట్ల ఆధునికీకరణ, పోర్ట్ల నిర్మాణం, ఇన్ఫ్రా నిర్మాణాలు ఇవన్నీ టేకప్ చేస్తాం. చైనా డెట్ ట్రాప్లోకి లాగుతుంది. వాళ్ళు ఎలాగూ కట్టి చావలేరు కాబట్టి వాటిని స్వాధీనం చేసుకొని నెమ్మదిగా తన సామ్రాజ్యవాద విస్తరణ అంశాన్ని అలా తెర మీదకి తీసుకొస్తుంది చైనా. ఇప్పటిదాకా జరిగింది అదే. నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కూడా కావచ్చు. ఎట్లా చూసినాయంటే చైనా తన గుత్తాధిపత్యాన్ని భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో పెంచుకోవటానికి, తద్వారా భారతదేశాన్ని సఫికేట్ చేయడానికి కోసం. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రధానమంత్రి మోదీ సెషల్స్ పర్యటనలోకి వెళ్ళాలి. ఆ వివరాల్లోకి వెళ్తే మనం ఏం చేస్తున్నామో పూర్తి స్థాయిలో తెలుస్తుంది. 1,20,000 మంది జనాభా ఉన్న ఒక చిన్న దేశం. మన దగ్గర అయితే ఒక వార్డు కౌన్సిలర్ స్థాయి అంటారు. కానీ ఆ దేశానికి ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్, ఆ పాయింట్ని బట్టి అది చిన్న దేశం, జనాభా ఇంతే ఉన్నారు, ఇలా కాదు మనం మాట్లాడాల్సింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళటం అనేది ఒక నెపం. ప్రధానమంత్రికి వెళ్ళిన దాని వెనకాల ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటో వివరిస్తారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. నమస్తే. 1,20,000 జనాభా అంటే మనకి కౌన్సిలర్లు కింద ఉండే ఆ వార్డుల్లో జనాభా కూడా 3-4 లక్షలు ఉంటారు. ఏం కార్పొరేటర్లు అనుకోవచ్చు పని. కానీ స్ట్రాటజికల్గా అటు తూర్పు ఆఫ్రికా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో అనుసంధానించేది ఇండియన్ ఓషన్తో. అండ్ దగ్గర 5-6 జలసంధుల గుండా సముద్ర రవాణా జరుగుతూ ఉంటుంది దీన్ని టచ్ చేస్తూ. చైనాకి ఎప్పటి నుంచో దీని మీద కన్ను ఉంది. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ ఐలాండ్ దేర్. కరెక్ట్. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ వాళ్ళు ఎందుకు తీసుకున్నది స్పష్టంగా మనకు అర్థమైంది. డెవలప్ చేసే నెపంతో గ్వాదర్ పోర్ట్ని తీసుకుని ఎలా భ్రష్టు పట్టించి చాలామంది అమాయక బలూచీలు అదృశ్యం వెనకాల చైనా అలా కారణం అవుతుందో, రేపొద్దున ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ మనది అలా కాదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు కూడా ఏమనుకున్నాం, వాడిది డెట్ ట్రాప్ అయితే మనది ఏంటంటే కలుపుకొని వెళ్తూ ముందుకు తీసుకెళ్ళి మనం డెవలప్ అవుతూ వాడిని డెవలప్ చేసే కార్యక్రమం పక్క దేశాన్ని. కరెక్ట్. సో మన సముద్రహారం కోసం ప్రధానమంత్రి మోదీ సముద్రగుప్తుల్లా చేస్తున్న ప్రయత్నాల గురించి వివరిస్తారా? అంటే మీరు ఆ ఒక్క వర్డ్ తప్ప మీరు మొత్తం మీరే క్షుణ్ణంగా చెప్పేశారు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కౌంటర్గా ఏదైతే మనం డైమండ్ ఆఫ్ నెక్లెస్ అని మనం ఒకటి పెట్టుకున్నామో దాంట్లో భాగంగానే మోదీ గారు వెళ్ళారు అనుకోవాలండి. అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి మోదీ గారు వెళ్ళారు కొంతమంది. దాని తర్వాత కాంగ్రెస్ లో కొంతమంది అంత చిన్న దేశానికి ఎందుకు వెళ్తారు అని చెప్పి అంటున్నారు. సో బేసికల్లీ వాళ్ళ మైండ్ సెట్ అది. చైనా అక్సాయ్ చైన్ ఎందుకు ఇచ్చారంటే గడ్డి కూడా మొలవదు కాబట్టి పర్లేదు ఇచ్చేసిన అని చెప్పి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదని. బట్ జియో పాలిటిక్స్ లో ఏంటంటే గడ్డి కూడా మొలవని ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఏంటంటే గత ప్రభుత్వాలు ఏదైతే చిన్న చూపు ఒక రకంగా వాళ్ళు చిన్నగా చూస్తూ వచ్చారో, మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఆ దేశ జనాభా ఎంత, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత అనే దానికంటే భౌగోళిక రాజకీయాలు ఆ దేశానికి ఏ రకమైన ప్రాధాన్యత ఉంది అనే దృష్ట్యా ఆయన ఒక దేశంతో సంబంధం నెలకొల్పుకుంటూ వెళ్ళడం చూసాం. సో అందులో భాగంగానే ఆయన ఏంటంటే సెషెల్లెస్ అనే దేశానికి ఇటీవల పర్యటనకు వెళ్ళారు. కానీ ఆ సెషెల్లెస్ అనేది కేవలం ఇండిపెండెంట్గానే చూడాలంటే కాదండి. ఇప్పుడు ఆయన మంత్ ఎండింగ్లో ఆయన సెషెల్లెస్కి వెళ్తే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఇండోనేషియాకి వెళ్తున్నారు. ఇండోనేషియా ఈ 2 దేశాలది కనుక మనం చూసినట్టయితే చైనా ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక స్ట్రాటజీ పెట్టిందో దానికి కౌంటర్గా మనం ఏదైతే డైమండ్ ఆఫ్ నెక్లెస్ అని పెట్టామో ఆ డైమండ్ ఆఫ్ నెక్లెస్లో ఇండోనేషియా వస్తుంది అండ్ సెషెల్లెస్ వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెషెల్లెస్, మనం ఫస్ట్ సెషెల్లెస్ మాట్లాడేసుకుని మనం ఒకసారి బంగ్లాదేశ్ది విస్తారంగా మాట్లాడుకుందాం. సెషెల్లెస్లో సెషెల్లెస్లో ఏంటంటే ఐలాండ్స్ చాలా ఉంటాయి. ఎగ్జంప్షన్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉందండి. ఆ ఐలాండ్ ఏంటంటే ఓనర్షిప్ ఏంటి అంటే సెషెల్లెస్దే. కానీ అక్కడ మిలిటరీని డెవలప్ చేసుకుని లైక్ రన్వేస్ కానివ్వండి లేకపోతే ఎక్సెట్రా డెవలప్మెంట్ చేసుకోవడానికి సెషెల్లెస్ వాళ్ళు మనకు ఐలాండ్ ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ అక్కడ ఏంటంటే మనం ఒక పోర్ట్ కానీ ఆర్ మనకి చైనా మీద ఒక కన్నేసి ఉంచడానికి మనకు ఫ్లీట్ పెట్టుకోవాలి. ఎస్, యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. మనం ఆ ఫ్లీట్ పెట్టుకోవాలి. కానీ మనం ఏంటంటే ఇంకా అంత ఎదగలేదు.
ఇప్పుడు మనకి ఏంటంటే మన దగ్గర మన ఇండియన్ ఓషన్ లో మన రీజన్ ఏదైతే ఉందో అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, టు బి ఆనెస్ట్ ఈ రీజన్ మొత్తాన్ని కాపాడుకునేంత శక్తి మన దగ్గర లేదు. అందుకే మనం చూసుకుంటే గనక నేవీలో ఇప్పుడు చాలా భారీగా మనం కార్వెటీస్ కానీ, డెస్ట్రాయర్స్ కానీ, సబ్మెరీన్స్ ఇప్పుడు ఇండక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జరగడానికి కారణం ఏంటి అంటే మీరన్న ఎగ్జాక్ట్ పాయింట్. ఎందుకంటే మనదేంటి ఓ రకంగా మనది కోస్టల్ కంట్రీ. సో మనకి ఇలా ఉన్నప్పుడు మన నేవీ స్ట్రాంగ్ లేకపోతే ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసేయచ్చు. సో ఇప్పుడు మనం అండ్ నేవీ బలంగా ఉండాలి అని మనం రీసెంట్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ చూసుకున్నాం. ఆ చిన్న తీర ప్రాంతాన్ని ఎలాగ వాళ్ళు మిలిటరైజ్ చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళు మోంగ్లా పోర్ట్ అందులో అలాగే తీసేసుకున్నారు. లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ కమింగ్ టు మోంగ్లా పోర్ట్, అజంప్షన్ ఐలాండ్ సేషెల్లెస్ ని ఒకసారి సేషెల్లెస్ దగ్గర ఉన్న అజంప్షన్ ఐలాండ్ ఐ థింక్ మేబీ రిగార్డింగ్ దాని గురించి డిస్కషన్, అండ్ టు ఎన్ష్యూర్ సేషెల్లెస్ ఈజ్ అండర్ అవర్ అలై, ఈజ్ బీయింగ్ అవర్ అలై అని ఒక రకంగా మళ్ళీ రీట్రేట్ చేయడానికి మోదీ గారు వెళ్ళారు. కానీ మీరు ఇందాక చాలా యాప్ట్ వర్డ్ ఒకటి వాడారు, చైనాది డెట్ ట్రాప్ అని. కానీ మనం అలాంటిది చెయ్యం. మనం డెట్ ట్రాప్ కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ లో భాగంగా వెళ్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే గనక మోదీ గారు వెళ్ళినప్పుడు అంబులెన్స్లు ఇచ్చారు, వాళ్ళకి అంబులెన్స్లు ఇచ్చారు. మన యూపీ అని వాళ్ళ దాంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళ రోడ్వే వాటికి మనం కొన్నిటికి ఫండ్స్ ఇస్తున్నాం అన్నారు. లైక్ ఇలా దగ్గర 19 MOUs జరిగాయి. ఏంటా 19 MOUs మనకొచ్చే లాభం ఏమీ లేకపోగా సేషెల్లెస్ అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. సో అలాగ చేస్తూ వెళ్ళడం వల్ల ఏంటంటే గుడ్ విల్ వస్తుంది. మోదీ గారు ఎప్పుడు పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అని ఎందుకంటారంటే ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వాలు ఏంటంటే ప్రజలకి గనక మనలాంటి దేశాల మీద మంచి ఒపీనియన్ ఉంటే వాళ్ళు మనది యాంటీ నెరేటివ్ జనాల్లో వాళ్ళు రెచ్చగొట్టలేరు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మారిషస్ లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ముయిజు అని ఆయన ఉన్నారో అక్కడ అధ్యక్షుడిగా, ఆయన యాంటీ ఇండియా దాంతోనే వచ్చినా ఇప్పుడు చూసుకుంటే ఆయన ఆ స్టాండ్ లేకపోగా ఆయనే మోదీ గారిని ఇన్వైట్ చేసి ఓ రకంగా ఆయన ఏంటంటే ఎస్ ఇండియా అవుట్ అని అన్నారు. మేము చిన్న దేశమైనా మమ్మల్ని మీరు బుల్లింగ్ చేయలేరని అవని ఇవని చివరికి మోదీ గారినే పిలిచి ఇనాగ్రేషన్లు చేయిస్తున్నారు. ఎందుకు? నెంబర్ 1, మనం వాళ్ళతోని గొడవ పెట్టుకోకుండా మనం వాళ్ళ డెవలప్మెంట్కి హెల్ప్ చేయడంతో జనాలకు యాంటీ సెంటిమెంట్ డెవలప్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఆ కంట్రీస్ కూడా అవునన్నా కాదన్నా డెట్ ట్రాప్ లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో మనది ఈ లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. సో చైనాది వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళు ఏంటంటే అప్పుల్లో పెట్టేసి ఇనేవే కొలనైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి ఒక థ్రెట్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ వేలోనే వెళ్తుంది. మన మీద ఉన్న కోపంతో వాళ్ళు ఏంటంటే చైనాకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు మోంగ్లా పోర్ట్ అన్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ మోంగ్లా పోర్ట్ వాళ్ళు ఇంకొకటి మాట్లాడింది ఏంటంటే తీస్తా రివర్ ప్రాజెక్ట్. మనం ఇది ఐ థింక్ 2 weeks బ్యాక్ కూడా మనం చర్చించుకున్నాం.